ఓకే ఓకే ఎస్ దేవికా రెడ్డి గారు జాయిన్ అయ్యారు దాంతో పాటు జర్నలిస్ట్ దేవికా రెడ్డి గారు. దేవికా రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మీ వీడియో ఆటో రొటేషన్ లో పెట్టండి దేవికా గారు. ఉన్నారా దేవికా గారు? దేవికా గారు ఉన్నాను. మీ వీడియో ఆటో రొటేషన్ ఆన్ చేయండి. యా చూస్తున్నా. వన్ సెకండ్. యా రైట్ చెప్పండి. ఓకే ఓకే దేవికా గారు, సో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘటన చూశారు మీరు. పక్కన వాళ్ళు కొద్దిమంది ఏంటంటే నిన్న వాట్సాప్ గ్రూపుల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని ఛానల్స్ ఉన్నాయి, జరిగినట్టుగా లేకపోతే అది అని అంటే నాకు నవ్వొచ్చింది. నిన్న ఒక వాట్సాప్ గ్రూప్ లో డిస్కషన్ జరుగుతుండే ఇది బీజేపీ మాయా లేకపోతే ఇంకోటి అని చెప్పి. సో క్లియర్ గా ఉంది. వాళ్ళు కూడా అక్కడ జయరాం రమేష్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే ఆ కుర్చీ ఇదేమని అడిగారు అని చెప్పి ఏదో చెప్పారు సమయానికి. బట్ ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంతో ఎంతో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద కోపం ఎవరికైనా వచ్చినా సరే, ఈ ప్రభుత్వం బాగాలేదన్నా సరే, ఇటువంటి ఏమంటారు ఇటువంటి ఇస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ. నిజం. కుర్చీ వేశారు కానీ వేయమని అంత చెప్పినా వేయలేదు. మరి పాపం వాళ్ళ చేయి గుర్తుతో అదే చేయితో ఆపుతూనే ఉంది. నాడు జిన్నాకు లొంగిపోయిండు నెహ్రూ, అప్పటి నుంచి కూడా వందే మాతర పూర్తి అని వాళ్ళు చేతిని అడ్డు పెట్టి ఆపుతానే ఉన్నారు. సరే ఇప్పుడు అడ్డు పెట్టలేదు, అడ్డుకోలేదు, కుర్చీ తెమ్మన్నారంటే కుర్చీ కూడా వేయలేదు పాపం. ఆ తర్వాత ఏదైతే పూర్తి వందే మాతర గేయము మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు దాదాపు కొనసాగితే ఆ 2 నిమిషాల్లో కుర్చీ కూడా తెచ్చేయలేదు. జయరాం రమేష్ వీళ్ళు చెప్పడము అంతకన్నా పెద్ద కనీసం 5-6 ఏళ్ళు పెద్దగానే ఉంటారు. ఈయనెవరు ఖర్గే కూడా మరి ఆయనకి అంత ఓపికగా నిలబడ్డారు, ఆయన వారిస్తున్నా కూడా వెళ్ళలేదంటే క్లియర్ గా అర్థమవుతుంది. కొత్తగా ఏం కాదు, ముందు నుంచి కూడా వాళ్ళొక మైనార్టీ ముస్లిం కోసం మీరు గమనిస్తే భరత్ గారు క్రిస్టియన్లు ఎవరు పెద్దగా అపోజ్ చెయ్యట్లేదు. క్రిస్టియన్స్ ఎవరు కూడా క్రిస్టియన్స్ కానీ ఎన్నో మతాలు ఉన్నాయి దేశంలో, హిందువులే కాకుండా చాలా మతాలు ఉన్నాయి. ఎవరు కూడా వందే మాతరం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. ఇప్పుడైతే అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్, కానీ ఇప్పుడు కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఎక్కువ ఏం అభ్యంతరం అయితే వ్యక్తం చేయట్లేదు కదా. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి అంటే లేదు, వీళ్ళకి కావాల్సింది అంతే. ఇంకా ముందు నుంచి వాళ్ళ ఎజెండా క్లియర్, కూర్చోబెట్టాలి. ఒకవేళ అభ్యంతరం చెప్పినా కూడా ఇంతమంది ఇన్ని కోట్ల మందికి ఆమోదనీయము వందే మాతరం గేయాన్ని పూర్తిగా పాడుకోవాలని ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇంతమంది కోరుకున్నప్పుడు మీకెందుకు అభ్యంతరం అని ఒక కూర్చోబెట్టి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఎవరైనా అపోజ్ చేసినా కూడా కూర్చోబెట్టి సముదాయించి సర్ది చెప్పాల్సిన ఒక పార్టీ నిజంగా బాధ్యత గనక ఉంటే, ఎందుకంటే స్వతంత్రాన్ని మేమే తెచ్చినాము, స్వతంత్ర సమరయోధుల పార్టీ త్యాగాల కుటుంబం మాది, త్యాగాల పార్టీ అని చెప్పుకుంటున్న వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అది నిజానికి. కానీ అదే కుటుంబము వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం ఉండడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి టెక్నికల్ గా కేసు పెట్టాల్సి అసలు వీళ్ళ మీద. ఇంతకు ముందు అయితే చాలా ఇన్సిడెంట్స్ మనం చూసినాము. మేము ఎందుకు గౌరవిస్తాము, మేము గౌరవించము, మా ఇష్టం అనేసి వందే మాతరం గేమ్ ప్లే అవుతుంటే బయటకు వెళ్ళిపోవడము లేదా ఇంకేదో చేయడం చేసినా, కానీ ఇప్పుడు అలా చేయడానికి లేదు. చట్టం చేశారు కాబట్టి చట్టసభలో నిర్ణయం జరిగిపోయింది, అది ఖచ్చితంగా విధిగా గౌరవించాల్సిందే, పూర్తిగా పాడుకోవాల్సిందే. కాబట్టి ఈ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లే చేస్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక నిజంగా అసలు చూడండి, అసలు వాళ్ళ చేష్టలు, ఆ ఎక్స్ప్రెషన్స్ తల్లి కొడుకులై. కాబట్టి టెక్నికల్ గా కేసు కూడా పెట్టొచ్చు. మనం చాలా చూస్తాం. ఇండిపెండెన్స్ డే కి మీరు కర్ణాటకలో చూసారు, సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఒక మంత్రి సీఎం కు చెప్తూ నేను ఇండిపెండెన్స్ డే వేడుకల్లో నాకు వేరే జమీర్ అహ్మద్ ఇది పాడాల్సి వస్తుందని చెప్పి నేను పాల్గొనబోను అని చెప్పాడు. మరి అలాంటి పార్టీనే కదా, అలాంటి లీడర్లు ఉన్న పార్టీ కదా, మరి ఇలాంటి లీడర్లు ఇంకెట్లా వ్యవహరిస్తారు? సరే అంటే ఇప్పుడు సరే ఆ మంత్రి మీరు చెప్పిన ఆయన ముస్లిము, బట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కారు. నిజంగా ముస్లిం అయ్యేమన్నా ఆబ్జెక్షన్ ఉంటే ఓకే, వేరే మతాల అక్కడ ముస్లింలు తిట్టలేదు, ఆ గేయంలో తిట్టలేదు, ఆ గేయంలో ఎక్కడా కూడా తిట్టలేదు.
కదా. సారే జహాసే వచ్చా మనం కూడా పాడాం. అవును. సారే జహాసే వచ్చా పాడడంలో ఎవరికేం అబ్జెక్షన్ లేదు. అది రాసిన నేపథ్యం కూడా ఒక తిరుగుబాటుతో సన్యాసి విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని బంకిం చంద్ర చటర్జీ రాసిన గేయం అది. అంటే ఒక స్వాతంత్ర స్ఫూర్తిని భారతీయుల్లో రగిల్చడానికి ఆయన ఒక భరతమాతకు ఒక రూపం ఇస్తూ ముగ్గురమ్మలను మనం ఇప్పుడు మన పూర్తిగా పాడుకునేది తెలియలేదు కానీ ఏముంది దాంట్లో వాళ్ళ అభ్యంతరం ముందు నుంచి ఏంది, తొమ్మిది దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి బాణి విద్యాదాయిని ముగ్గురమ్మలతో పోల్చారు ఆయన. భరతమాతకు ఒక రూపం ఇచ్చారు. తప్పేముంది దాంట్లో? ఏం పోతుంది దాంట్లో? ఒక ఈ దేశాన్ని ముగ్గురమ్మలతో పోల్చారు. ఇబ్బంది ఎందుకు, అభ్యంతరం ఎందుకు? అప్పుడు ఎందుకంటే సరే జిన్నా ఒత్తిడికి తలొగ్గారు. స్వతంత్రం వచ్చింది కదా, మత ప్రాతిపదికన 2 దేశాలుగా విడిపోయింది కదా ఈ దేశము, 2 ముక్కలైపోయింది కదా, ముస్లింలకు పాకిస్తాన్ అంటూ ఇచ్చేసినాం కదా. అప్పుడు అభ్యంతరం చెప్పిన మిస్టర్ జిన్నా కోరిక మేరకు దేశాన్ని విభజించి వాళ్ళ కోసం ఒక దేశాన్ని ఇచ్చేసినాం కదా. మళ్ళీ మనకంటూ ఒక ముక్కని ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇష్టమైనట్టు మనం ఆ గేయం పాడుకుంటే అభ్యంతరం ఎందుకు ఉండాలి? వాళ్ళకి అభ్యంతరం ఉన్న వాళ్ళకు ఈ దేశంలో నివసించే హక్కు, ఇక్కడ ఉండే హక్కు ఎట్లా ఉంటది, పార్టీలకు ఎట్లా ఉంటది, సోనియా గాంధీకి ఎట్లా ఉంటది? చిన్నప్పుడు వాల్ రైటింగ్ రాసేవాళ్ళు, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఇంకొక మాట భరత్ గారు, ఇప్పుడు 150 ఇయర్స్ నాకు తెలిసి మరి హిందుస్థాన్ అని కూడా ఎందుకు పిలుస్తారు మరి? హిందుస్థాన్ లో కూడా హిందువులు ఉండే దేశం కాబట్టి హిందుస్థాన్ లేదా జై హింద్ అని కూడా అనకూడదేమో. ప్రాబ్లం అదే కదా చెప్పేది. ఇదే సందర్భంలో ఇంకొక మాట భరత్ గారు, మొన్న పంజాబ్ లో ఒక కాంగ్రెస్ లీడర్ ఇంటికి వెళ్లి కొందరు వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిని పక్కన మీరు నోటీస్ వచ్చి ఉండొచ్చు, ఒక ఆయన తప్ప మిగతా వాళ్ళందరిని పిలిచి మీకు వచ్చా పూర్తి వందే మాత్రం గేయం అని అడిగాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంగా జీ న్యూస్ వేదిక నిజంగా అందరము ఖచ్చితంగా వందే మాత్ర గేయం పూర్తిగా నేర్చుకోవాల్సిందే. అఫ్ కోర్స్ ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ వచ్చు అని నేను అనుకుంటున్నా, వందే మాత్ర పూర్తి గేయం వచ్చు అని నేను అనుకుంటున్నా. వాళ్ళకు వచ్చినా రాకున్నా గౌరవిస్తే చాలు కదా. వచ్చినా రాకున్నా గౌరవిస్తే, ఇప్పుడు సోనియా గాంధీకి వచ్చా రాదా అని అడగలేదు, వచ్చినా రాకున్నా గౌరవిస్తే అయిపోయేది, నిల్చుంటే అయిపోయేది 3 నిమిషాలు. సోనియా గాంధీ నేర్చుకోదు కానీ వందే మాతర గేయం పట్ల సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా మల్లికార్జున ఖర్గే అయినా ముగ్గురు కనీసం గౌరవించినా అయిపోయేది. ఆ 3 నిమిషాల పాటు కామ్ గా ఉండి తర్వాత చెప్పినా అయిపోయేది అనిపించింది నాకు. వాళ్ళకి ఇష్టం లేకుంటే నెక్స్ట్ టైం పే చేయకండి, ఆ మధ్యలో ఆబ్జెక్ట్ చేయడమే దట్ షోస్. అంటే అన్ని కెమెరాస్ ఉన్నాయి, అక్కడ లైవ్ నడుస్తుంది, ముందర దాదాపు ఒక 20-30 ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అందరు మీడియా ఉన్నారు. అదేంటంటే ఇండైరెక్ట్ గా మైనారిటీస్ కి లేకపోతే ముస్లిమ్స్ కి అప్పీజ్మెంట్ ఏమో నాకు అనిపించింది అట్లా. కదండి ముందు నుంచి అదే కదా ఆ పార్టీ తీరే అది కదా ముందు నుంచి. ఇంకొకటి మీకు ట్రిపుల్ తలాక్ ను కూడా అడ్డుకుంది ఆ పార్టీ. రాజీవ్ గాంధీ సమయంలో షాబానో కేసు కదా. అంటే వీళ్ళకి అంటే ఒక ముస్లింలలో ఎవరిది పట్టు ఉంటది అంటే పట్టున్న వర్గాలను వీళ్ళు పట్టులో పెట్టుకున్నారు. ఒక ముస్లిం కుటుంబం వస్తే ఆ ముస్లిం పెద్దను పట్టులో పెట్టుకోవాలి, ఆ ముస్లిం పురుషులను మాత్రమే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటే మరి పురుషాధిక్య సమాజం ఇంకా క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది కదా. స్త్రీని బానిసగా చూసే సమాజమే అది కదా. అందుకని వాళ్ళని పట్టులో పెట్టుకున్నారు. అంటే వీళ్ళది క్లియర్ ఎజెండా అండి ముస్లింలు. కానీ నేను అంటున్నది ఏంటంటే వీళ్ళు నిజంగా బాధ్యత కలిగి ఉంటే అప్పుడు గడిచిందేదో జరిగిపోయింది, మీకు ఇంకా క్షమించకపోవడానికి ఇన్నిసార్లు ఇంకా ఈడ్చి తన్నుతుండడానికి లిటరల్ గా ఇదే వాడుతున్నా నేను. ఇంకా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడానికి పక్కన పెట్టడానికి పదే పదే కారణం ఇదే. ఇప్పటికైనా మారకపోతే ఎట్లా? కానీ మోడీ వీక్ గా కనిపించినప్పుడల్లా ఇట్లా ఇస్తారేమో సపోర్ట్ గా చేయండి అని చెప్పి వీళ్ళే అంతే కదా. ఆయన తీరు కూడా అప్పుడు ఒకసారి ఆ తుకుడే గ్యాంగ్ ని సపోర్ట్ చేసి అప్పుడు ఇచ్చారు. సో ఇట్లా ఏమంటారు వీక్ అయినప్పుడల్లా ఒక లడ్డు లాంటి ఇస్తారేమో అవకాశం, వీళ్ళే ఛాన్స్ కల్పిస్తారేమో. వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. బహుశా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 సార్లు కూడా 2 సార్లు, ఒకసారి ఒకసారి 44, ఇంకోసారి 52, ఒకసారి 99 వచ్చినందుకే చాలా సంబరపడిపోతున్నారు. నాకేందంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు చూస్తే బాధ అనిపిస్తుంది.
వీళ్ళు నెహ్రూ గాంధీ ఫ్యామిలీ తప్ప ఇంకా వేరే దిక్కు లేదు అనుకుంటున్నారు. కానీ అదే మైనస్ లా కనబడుతుంది నాకు. మొన్న రీసెంట్ గా కూడా చూసారు కదా మీరు, అది ఎవరు అతను మాట్లాడిన మాటలు హక్ గురించి మాట్లాడుతూ మెలోనిని తీసుకొచ్చి తర్వాత తిరిగి ఎట్లా అయింది చూడండి. అసలు ఇందిరాగాంధీ నిజంగా గొప్ప ఐరన్ లేడీ. ఇందిరాగాంధీ ఫిడెల్ కాస్ట్రోను ఆమె హక్ చేసుకున్న అభ్యంతరం దాన్ని గుర్తు అది గుర్తు చేశారు చాలా మంది. పార్లమెంట్ లో వ్యవహరించే తీరు గాని, ఆయన హావభావాలు కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన వేషధారణ, ఈ కాబోయే ప్రధాని గా చెప్పే రాహుల్ గాంధీది ఆ టీ షర్ట్ వేసుకొని, ఇప్పుడు మీరు ఇది కూడా చూసారు, ఇప్పుడు మొన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో కూడా ఆ టీ షర్ట్ ఏంటి, అసలు ఆ బట్టలు ఏంటి, పార్లమెంట్ లో ఒక హోందాతనం ఉండాలి కదా. తప్పే ఉంది లేండి, టీ షర్ట్ వేసుకుంటే తప్పే ఉంది కానీ అదొక్కటే కాదు, వస్త్రధారణ మాత్రమే కాదు, ఆయన హావభావాలు, కౌగలించుకుంటాడు లేదా ఫ్లయింగ్ కిస్లు ఇస్తారు, వెళ్ళి మోదీని కౌగలించుకుంటాడు. ఏమొన్నేమో సందీప్ దీక్షిత్, అసలు ఎంత అంటే ఎంత అసభ్యంగానే అని చెప్పొచ్చు. ఎంత అసభ్యంగా ఉంటాయి అసలు ఆయన చేష్టలు. వీళ్ళ నిర్ణయాలు అంతే, వీళ్ళ చేష్టలు అంతే, మాటలు అంతే. ఇదైతే దుర్మార్గం. వందే మాతరము ఒక కోట్లాది మందిని తట్టి లేపిన మనము జాతీయ పంచాక్షరి అంటాం. ఓం నమ శివాయ, శివ పంచాక్షరి ఎంత పవిత్రమైందో, వందే మాతరం అంటే ఒక జాతీయ పంచాక్షరి. ఇది దాన్ని అందరం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అసలు మనం అప్రయత్నంగా ఎమోషన్ అవుతాం అసలు వింటుంటానే. ఆ మాత్రం లేకుండా వాళ్ళు అవమానించడం, చేతి పెట్టి అడ్డు చెప్పడం, మళ్ళీ వీళ్ళు సర్ది చెప్తూ కుర్చీ ఎందుకు వేయలేదు అంతసేపు? కుర్చీ వచ్చిందా? కుర్చీ లేదు, ఏం లేదు, బహానా చెప్పడానికి బయట కవర్ అప్ వద్దు అనడమా, ఇట్లా చేయి అంటే వాళ్ళు ఫుల్ సాంగ్ ఆ సేవాదళ కన్వీనర్ పాపం వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ ఫాలో అయినారు. కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తే మనం ఎందుకు ఫాలో కావడం అని చెప్పి ఆమె తర్వాత రాహుల్ గాంధీ చెప్తున్నారు మన ఆఫీస్ లో ఫుల్ సాంగ్ ఎందుకు ప్లే చేయడం అని చెప్పి. బట్ గవర్నర్ ఇవాళ నేను ఎట్ హోమ్కి వెళ్ళాను, రాజ్ భవన్ లో ఈసారి వెళ్ళాను August 15th. రేవంత్ రెడ్డి గవర్నర్ ఆబ్వియస్లీ బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమంటారు లోక్ భవన్ లో అదే పాడారు. రేవంత్ రెడ్డి కూడా ఏం ఆబ్జెక్షన్ చేయలేదు. సార్ కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అట్లా చేసుకున్నారేమో కానీ అన్ని చోట్ల చేయలేరు కదా. మేము వందే మాత్రం పాడితే బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అన్ని చోట్ల అనలేరు కదా. అంటే లేని వివాదం సృష్టించడం. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినారంటే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. బట్ ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది. యమునా పాఠక్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. విదేశండి ఇక్కడ క్లియర్ గా చాలా మంది సోనియా గాంధీనో ఫ్యామిలీనో అనడం గానీ, లేదా ప్రధానిగా మేము అననివ్వము, ఒక విదేశీ మహిళకు ప్రధాని ఎట్లా చేస్తారని చెప్పి సొంతంగా అప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళే పార్టీ నుంచి బయటికి రావడం ఇవన్నీ చూసినాము. అంటే నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక విదేశీయులకు నిజంగా ఒక ఈమె ఏమంటారు అనిబిసెంట్ కాదు, సోదరి నివేదిత కాదు కదా, వాళ్ళతో పోల్చడానికి లేదు. సో ఈ దేశం రక్తమే కానప్పుడు మరి ఎందుకు గౌరవం ఉంటుంది చెప్పండి? ఎందుకు గౌరవం కలుగుతుంది ఈ దేశం పట్ల? అట్లా అర్థం చేసుకోవచ్చేమో మనం. నిజమేనేమో, అది నిజమే కదా అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు. దేశం పట్ల భక్తి లేదంటే తను ఈ దేశానికి చెందినది కాదు అని మనం అనుకోవచ్చేమో. రాహుల్ గాంధీ కూడా అదే విధంగా బిహేవ్ చేశారు కదా మరి. అదే కదా. ఇక్కడ మీరు ఒక్క విషయం మనం గమనించాలండి. కాంగ్రెస్ పార్టీ అలా చేసింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి